ఈ వీడియోలో నేను మీకు లిక్విడ్ డ్రాప్ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ లిక్విడ్ డ్రాప్ మోడల్ అనేది మనకు ఎవరు ప్రపోజ్ చేశారంటే నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ మనకి ఈ లిక్విడ్ డ్రాప్ మోడల్ని ప్రపోజ్ చేశారనమాట. ఇక్కడ ఈయన ఏం చేశారంటే న్యూక్లియస్ని దేంతో కంపేర్ చేశారంట, లిక్విడ్ డ్రాప్తో కంపేర్ చేశారనమాట. సో అకార్డింగ్ టు దిస్ మోడల్ ఈయన ఇక్కడ ఏం చేశారు, న్యూక్లియస్ని లిక్విడ్ డ్రాప్తో కంపేర్ చేశారని చెప్పాను కదా. ఇప్పుడు న్యూక్లియస్లో ఏముంటాయి, మనకి న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి, అంతే కదా. ఏముంటాయి, న్యూట్రాన్స్, ప్రోటాన్స్. సో ప్రోటాన్స్కి ఏంటి, పాజిటివ్ ఛార్జ్. సో న్యూక్లియస్ అనేది ఏ ఛార్జ్డ్, పాజిటివ్లీ ఛార్జ్డ్. సో లిక్విడ్ డ్రాప్ను కూడా ఎలా ఎజ్యూమ్ చేసుకుంటామంట, ఒక ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ టైప్లో మనం ఎజ్యూమ్ చేసుకుంటాం. సో ఫస్ట్ అదే న్యూక్లియస్ ఈజ్ స్మాల్ ఎలక్ట్రికల్లీ ఛార్జ్డ్ లిక్విడ్ డ్రాప్. ఇది ఫస్ట్ ఇది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనం ఏమనుకున్నాం, న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. సో దీన్నే మనం ఏమంటామంటే న్యూక్లియాన్స్ అంటాం. న్యూక్లియాన్స్ అంటే ఏంటి, న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. ఒక లిక్విడ్ డ్రాప్లో, ఇది లిక్విడ్ డ్రాప్ అనుకుందాం, దీంట్లో మాలిక్యూల్స్ అనేవి అంటే విత్ ఇన్ ద బౌండరీలో అవి అలా మూవ్ అవుతూనే ఉంటాయి, అందులో ఉండే మాలిక్యూల్స్. అలాగే న్యూక్లియస్లో ఈ న్యూక్లియన్స్ అంటే న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అనేవి విత్ ఇన్ ద స్పెరికల్ బౌండరీలో అలా ఈ న్యూక్లియన్స్ అనేవి అందులో మూవ్ అవుతూ ఉంటాయి అనేది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు ఇది న్యూక్లియస్, ఇందులో ఏముంటాయి, న్యూక్లియన్స్ ఉంటాయి, అంటే న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి, ఇప్పుడు ఇన్సైడ్ ఉందనుకుందాం, అంటే ఇది న్యూక్లియస్, ఇది ఇన్సైడ్ న్యూక్లియన్స్ ఉన్నాయి. అండ్ ఈ న్యూక్లియన్స్ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ దగ్గర ఈ న్యూక్లియన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమంటున్నామంటే ఇవి ఉన్నాయి కదా, ఈ మధ్యలో ఉండే న్యూక్లియన్స్ తీయడం చాలా కష్టం అంట. దేంతో కంపేర్ చేస్తే, ఈ అవుట్ సైడ్ అంటే బార్డర్ దగ్గర ఉన్నాయి కదా న్యూక్లియన్స్, వాటితో కంపేర్ చేస్తే ఈ ఇన్సైడ్ ఉండే న్యూక్లియన్స్ని బయటకు తీయడం చాలా కష్టం అని చెప్పేసి చెప్పారనమాట. ఇది వచ్చేసి థర్డ్ పాయింట్. ఇప్పుడు సిమిలారిటీస్ చూద్దాం. దేనికి లిక్విడ్ డ్రాప్కి అండ్ న్యూక్లియస్కి సిమిలారిటీస్ చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి, రెండు స్పెరికల్ షేప్లో ఉంటాయి, స్పెరికల్ షేప్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రెండాట్ల డెన్సిటీ సేమ్ ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు ఒక లిక్విడ్ డ్రాప్ అనేది, ఇది లిక్విడ్ డ్రాప్, దీనికి ఏముంది, ఆ లిక్విడ్ డ్రాప్ అంటే కంపల్సరీ దాని సర్ఫేస్లో సర్ఫేస్ టెన్షన్ అనేది ఉంటుంది. ఇదేంటిది, లిక్విడ్ డ్రాప్. అలాగే ఒక న్యూక్లియస్కి దాని బార్డర్లో, ఇది న్యూక్లియస్, దీని బార్డర్లో ఏముంటుందంట, సర్ఫేస్ టెన్షన్ లాగా దీని సర్ఫేస్లో పొటెన్షియల్ బ్యారియర్ అనేది ఉంటుంది. సో ఇక్కడైతే దీని మాలిక్యూల్స్ దీంట్లో ఎలా మూవ్ అవుతాయో అలాగే పొటెన్షియల్ బ్యారియర్ దాటి ఈ న్యూక్లియన్స్ అనేవి బయటికి రావు. అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి, ఇందులో ఉండే మాలిక్యూల్స్ వీటితో షార్ట్ రేంజ్లో ఒకదానికొకటి ఇంటరాక్ట్ అయ్యి ఉంటాయి లిక్విడ్ డ్రాప్లో. అలాగే న్యూక్లియస్లో కూడా షార్ట్ రేంజ్లో ఒకదానికొకటి న్యూక్లియన్స్ అనేవి ఒకదానికొకటి ఇంటరాక్ట్ అయ్యి ఉంటాయి అని చెప్పేసి ఫోర్త్ పాయింట్.
అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనం ఒక లిక్విడ్ డ్రాప్కి హీట్ అనేది ఇచ్చాం, అదేమవుతుంది, ఎవాపరేట్ అవుతుంది. అలానే ఒక న్యూక్లియస్కి మనం ఏమి ఇచ్చాం, ఎనర్జీ ఇచ్చాం. ఎనర్జీ ఇస్తే ఏమవుతుందంట, అది స్ప్లిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, అంటే న్యూక్లియస్ని ఎమిట్ చేస్తుంది, ఇలా విడిపోతుంది అనమాట. దీన్నే మనం ఏమంటాం, న్యూక్లియర్ ఫిజన్ అని చెప్పేసి అంటాం. అండ్ ఈ న్యూక్లియస్కి ఇలా విడిపోతుంది కదా, ఇలా ఎందువల్ల విడిపోతుంది, ఎనర్జీ ఇస్తున్నాం కాబట్టి విడిపోతుంది. ఎంత ఎనర్జీ ఇస్తే న్యూక్లియస్ అనేది డికంపోజ్ అవుతుందో, అంటే విడిపోతుందో, స్ప్లిట్ అవుతుందో, న్యూక్లియర్ ఫిజన్ జరుగుతుందో, ఆ ఎనర్జీనే మనం బైండింగ్ ఎనర్జీ అంటాం. సో మెరిట్స్ అండ్ డిమెరిట్స్, ఇదేం ఎక్స్ప్లెయిన్ చేసింది, న్యూక్లియర్ ఫిజన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది అండ్ బైండింగ్ ఎనర్జీని కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ డిమెరిట్స్ వచ్చేసి ఏంటంటే ఇది మ్యాజిక్ నెంబర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. మ్యాజిక్ నెంబర్స్ అంటే ఏంటంటే 2, 8, 20, 28, 50, 72 అండ్ 126. ఇప్పుడు న్యూక్లియన్స్ అంటే ఏంటి, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ కదా. సో ఎప్పుడైతే ఇవి ఈ మ్యాజిక్ నెంబర్స్తో ఈక్వల్ అయినాయో, అంటే ఈ మ్యాజిక్ నెంబర్స్ అయినాయో, ఫర్ ఎగ్జాంపుల్ హీలియం తీసుకుందాం, ఇది నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఇది దీని యొక్క మాస్ నెంబర్, అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్. ఇక్కడ ఏమైంది, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఏమైనాయి, 2 అయింది, న్యూట్రాన్స్ కూడా A-8 అంటే 4-2 ఎంత, 2 అయింది. అంటే ఇది మ్యాజిక్ నెంబర్ కదా. సో ఇది మోర్ స్టేబుల్ అనమాట. అంటే ఈ ప్రాపర్టీని ఈ లిక్విడ్ డ్రాప్ మోడల్లో నీల్స్ బోర్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. సో దిస్ ఈజ్ అబౌట్ లిక్విడ్ డ్రాప్ మోడల్.